నిండు నూరేళ్ళ సాహసం సీరియల్లో ఏం జరుగుతుందంటే ఇంకా రిసెప్షన్ జరుగుతూ ఉంటుంది వినోద్ చిత్ర వాళ్ళిద్దరూ తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు గెస్టులు అందరినీ పలకరించి. ఇంకా మనోహరి అనుకుంటూ ఉంటుంది అమర్ పక్కన బాగి ఉంటే దాన్ని ఏం చేయలేమని చెప్పి ఇంకా టైం చూస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే రణవీర్ ప్లాన్ చేస్తాడు. నలుగురు ఎవరో ముసుగేసుకొని లోపలికి ఎంట్రీ ఇస్తారు. మొత్తం లైట్లన్నీ ఆపేస్తారు బయట కరెంట్ వైర్ అది కట్ చేసి. ఇంకా అమ్మయ్య మనోహరి అనుకుంటుంది ఇప్పుడు ఈ బాగిని ఏదైనా చేయొచ్చు అని చెప్పి. ఇంక ఇటు చూస్తే బాగి దేని గురించి అని చెప్పి ఫాస్ట్గా వెళ్ళి ఎతుకుతూ ఉంటుంది. ఇంక ఇటు చూస్తే అమర్ రాత్రి సైక్ చేసి చూడు రణవీర్ కనిపించట్లేదు అంటారు. అంజు ఎందుకో ఎక్కడికో బయటికి వెళ్తుంది. ఇంక వెళ్ళిన వెంటనే రణవీర్ కూడా అంజు వెనకాలే వెళ్ళిపోతాడు. ఇంక ఇటు చూస్తే రణవీర్ అంజుని ఎత్తుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంకా బాగి ఏమో ఏదో ఎత్తుకుతూ ఉంటుంది. ఇంకా మనోహరి ఏమొచ్చి వెనకాల నుంచి కత్తి పట్టుకొని ఇలా వస్తూ ఉంటుంది. బాగిని ఎలాగైనా సరే చంపేద్దామని చెప్పి ఇంక ఈ రోజుతో బాగిని చంపేసి ఇంకా తన అడ్డు తొలగించుకుందామని చెప్పి ఇంకా అప్పుడే వెనకాల నుంచి ఆరు వచ్చి ఇంకా మనోహరి పీక పట్టుకొని తను పైకి లేపేస్తుంది. గోడతో నుంచి పైకి కింద నుంచి పైకి లేపితే తన కాళ్ళు ఇలా గాల్లో కొట్టుకుంటూ ఉంటాయి. ఆరు వదిలు వదిలు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఆరు అంటూ నీకెంత ధైర్యం ఉంటే నా చెల్లెల్ని చంపడానికి ట్రై చేస్తావని చెప్పి ఇంకా నేను ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు లేదని చెప్పి ఇంకా మనోహరిని అలాగ ఆరు పీక పెసుకుని నొక్కుతూనే ఉంటుంది. ఇంక ఇటు చూస్తే రాథోడ్ అమర్ రణవీర్ ఎక్కడికి వెళ్ళిపోయారు అని చెప్పి ఎతుకుతూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామా ఫ్రెండ్స్ ఏం జరుగుతుందో అని చెప్పి. నిజంగానే మనోహరిని ఆరు చంపేస్తుందా వాళ్ళ చెల్లెని కాపాడుకుంటుందా లేదా అని చెప్పి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్